मुद्गौदनासक्तचित्ता साकिन्यम्बा स्वरूपिणी आज्ञाचक्राब्जनिलया शुक्लवर्णा षडानना। శోధనాసక్త చిత్త పులగముతో ప్రీతి కలది. శరీరములోని భౌతిక శక్తిని నియంత్రణ చేసే శక్తి కేంద్రమే మూలాధారం. ఈ చక్రాధిష్టాన దేవతకు శోధ అన్నం అంటే పులగము ఎక్కువ ఇష్టం. అన్నప్రాసన్న సమయంలో పాయస అన్నంతో ప్రారంభించి క్రమముగా నెయ్యి అన్నం, బెల్లం అన్నం, పెరుగు అన్నం తినిపించి అటుపైన పప్పు అన్నం తినిపించడం ప్రారంభించాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది. సాకిన్యాంబ స్వరూపిణి సాకినీ దేవత స్వరూపముగా నుండున్నది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యాదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ సకార సంకేతంగా ఉంటాయి. కాబట్టి ఈమెను సాకిని అంటారు. మూలాధారాంబుజారూఢ నామం మొదలు ఈ నామము దాకా ఈ దేవత గురించిన వివరాలే చెప్పబడ్డాయి. చక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్ర పద్మంలో వసించినది. భ్రూమధ్య భాగంలో 2 దళాలు కలిగిన పద్మం ఉన్న స్థానాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఇక్కడే ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు కలుస్తాయి. అన్ని ఇంద్రియాలకు ఇక్కడ నుంచే ఆజ్ఞలు జారీ చేయబడతాయి కాబట్టి దీనిని ఆజ్ఞాచక్రము అంటారు. ఆజ్ఞాచక్ర పద్మంలో వసించినది అని ఈ నామానికి అర్థం. శుక్లవర్ణ తెలుపు రంగులో ఉండునది. ఆజ్ఞాచక్రమందుండు సిద్ధమాత వర్ణం తెలుపు. తెలుపు రంగులో అన్ని రంగులు కలిసి ఉంటాయి. తెలుపు రంగు స్వచ్ఛతను, అన్ని రంగుల కలయికను కూడా సూచిస్తుంది. ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం. మనసులో ఎంతటి సూక్ష్మమైన విషయమైనా, ఎంతటి అధికమైన విషయమైనా ఇమడగలదు. అందుకే ఇది పూర్ణ జ్ఞాన సంబంధ చక్రం. త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతకు ఉంటాయి. షడానన 6 ముఖాలు కలది. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతకు 6 ముఖాలుంటాయి. ఈ చక్రం ఫాలభాగంలో ఉంటుంది. గర్భస్థ పిండానికి 6వ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. కనుక ఈ నామముతో సమన్వయింపబడింది. ఆజ్ఞాచక్ర స్థానం మనస్తత్వానికి సంబంధించిన చక్రం. मुद्गौदनासक्तचित्ता साकिन्यम्बा स्वरूपिणी आज्ञाचक्राब्जनिलया शुक्लवर्णा षडानना।